ఈ ధ్యానం చేయడం వల్ల అపారమైన శక్తి సంపదలు మనకి ఎలా వస్తాయి అది ఒక్క విషయం మనం తెలుసుకుంటే తెలుస్తుంది. శంకరాచార్య వారు చెప్పినటువంటి సందేశం, సంధ్యారంభే శివశక్తి విజృంభితం. అంటే సంధ్యా సమయంలో శివశక్తి అంటే భగవత్ శక్తి అనంతమైనది. భగవత్ శక్తి అంటే అనంతం, మామూలు విషయం కాదు, అనంతంగా ఉంటుంది. అటువంటి శక్తి విజృంభించి ఉంటుందంట సంధ్యాకాలంలో. అంటే సంధ్యాకాలం అంటే సహజంగా 2 కాలాలు చెప్తారు. ఏమిటంటే సంధ్యాకాలాలు సాయం సంధ్య, ఉదయం సంధ్య, ఈ 2 చెప్తారు. దేని సంధ్య అంటారంటే మధ్య ఉన్నదాన్నే సంధ్య, రెండిటికి మధ్య ఉన్నదాన్నే సంధ్య అంటారు. అంటే సాయం సంధ్య అంటే మరి వెలుతురు పోయి చీకటి ప్రవేశించే మధ్య కాలాన్ని సాయం సంధ్య అంటారు. అలాగే ఉదయం సంధ్య అంటే చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశించే మధ్య కాలాన్నే ఉదయం సంధ్య అంటారు. అంటే దీని అర్థం ఇంకా బాగా తెలుసుకోవాలంటే మనం ఈ 2 ఇటు మధ్య ఉన్న సమయాన్ని సంధ్య అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏ సంధ్యలో మనకి అపారమైన శక్తి, దైవశక్తి, శివశక్తి లభిస్తుందో తెలుసుకుందాం. ఇంకేంటంటే చూడండి, దీని ఇంకొక మనం ఆలోచించాలి. పెద్దవాళ్ళు చెప్పారంటే దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ధ్యాన సంధ్యలోనే అపారమైన శక్తి, శివశక్తి విజృంభించి ఉంటుంది. ధ్యాన సంధ్య అంటే మీరు చూడండి, మీరు కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. సహజంగా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటాం, అది కాసేపటికి ఆలోచన ముగుస్తుంది, మళ్ళా ఇంకొక ఆలోచన మొదలవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఆలోచనకి రెండో ఆలోచనకి మధ్యలో ఏదైతే ఉందో ఆ గ్యాప్, ఆ ఖాళీ, దాన్నే ధ్యాన సంధ్య అంటారు. అక్కడ ఆ శివశక్తి అపారంగా ఉంటుందంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ శ్వాస మీద ధ్యాస వల్ల, ఈ పెట్టడం ద్వారా ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ ఖాళీని పెంచుకుంటున్నాం రోజు రోజు. అది ఎంత పెంచుకుంటే మనలో ఆ శివశక్తి, ఆ దైవశక్తి, ఆ అపారమైనటువంటి ఆ శక్తి మనం పొందుతూ ఉంటాం.